రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విచారణకు హాజరు కావడానికి వెళ్లారు. కాకపోతే ఆయన ఇంటి దగ్గరే లీగల్ టీంతో మాట్లాడి వెళ్లారు. లాయర్కి అయితే పర్మిషన్ లేదని చెప్పి అక్కడ పోలీసులు చెప్పడంతో అక్కడ కాస్త సందిగ్ధం నెలకొంది. విత్ లాయర్తో వెళ్తారా, వితౌట్ లాయర్తో వెళ్తారా విచారణకు అనేది. ఎక్కడైనా లిఖితపూర్వకంగా లాయర్తో వెళ్ళకూడదని ఉంటే కనుక నాకు చూపించండి అని చెప్పి పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. దాని గురించి వారు సర్చ్ చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడిన అంశాలు ఒకసారి చూస్తే కనుక, నేను ఆల్రెడీ కోర్టులో జరిగింది గంటల పాటు వాదనలు జరిగాయి, శోధించేది సాధించేది ఇప్పుడేమీ లేదు, ఇవ్వాల్సిన ఆధారాలన్నీ కూడా కోర్టులోనే ఇచ్చేసాము, ఇప్పుడు మళ్ళీ కావాలని చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే రైతు భరోసా గురించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి అడుగుతున్నామో డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు. నా లాయర్ వస్తే తప్పేంటి? గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చెప్పనివి చెప్పినట్టుగా చెప్పి ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు నా విషయంలో కూడా అట్లా చేయరని చెప్పి నాకు నమ్మకం లేదు కాబట్టి నేను నా లాయర్తో వెళ్తున్నాను. లాయర్తో వెళ్తే తప్పేంటి? ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు. మరొకటి, ఇటు నన్ను విచారణకి పిలిపించి మరొక పక్క నా ఇంటి మీదకి రైడ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇన్ప్లాంట్ చేయడానికి ఏదో ఒకటి లేనిది అక్కడ ఏదో పత్రాలు ఉన్నాయని లేదా వేరేదో ఉంది అని చెప్పేసి అక్కడ ఏదో విధంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మరొక అంశం. మరి విచారణకు విత్ లాయర్తో పాటు వెళ్తారా, లాయర్ లేకుండా వెళ్తారా? చట్టం మీద ఉన్నటువంటి నమ్మకంతోనే హైకోర్టు మీద నమ్మకంతో నేనైతే విచారణకి హాజరవుతున్నా అని చెప్పారు కేటీఆర్. మరిన్ని డీటెయిల్స్ మణిపూర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇక్కడ 2 విషయాలు కోట్ చేశారు, ఆ 2 విషయాలు మాట్లాడాము. ఆడి కోర్టు 31వ తేదీ వరకు తీర్పును రిజర్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు విచారణకు పిలుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంటే విచారణకు పిలవడం కానీ విచారణకు రమ్మని కానీ చెప్పే ఆస్కారం ఉండదా? ఒకవేళ విచారణకి వెళ్ళినప్పుడు లాయర్ అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ లాయర్తో వెళ్ళాలా వద్దా, లాయర్ని తీసుకెళ్లొచ్చా వద్దా అనేది డీటెయిల్స్ ఏంటి? లాయర్ని తీసుకెళ్లొద్దు అన్నది ఎక్కడా లిఖితపూర్వకంగా లేదు. లాయర్ సమక్షంలో ఇది విచారించాలి అన్నది కూడా కోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉందా లేదా, అసలు కోర్టు ఏం చెప్పబోతోంది, ఆ తీర్పు రిజర్వ్ లో ఏ అంశాలు ఏ పాయింట్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రధానంగా ఉంది. సో ఒకవేళ కేటీఆర్ ని విచారించినా లాయర్ సమక్షంలో విచారించాలి అన్నది చాలా సందర్భాల్లో ఉంటాయి. ఇది రీసెంట్ కేసెస్ లో కూడా చాలా కేసెస్ లో లాయర్ సమక్షంలో విచారణ జరపండి అంటూ కూడా చాలా కోర్టు తీర్పులు మనం చూసాం. బట్ ఇక్కడ కోర్టు తీర్పు ఇంకా రిజర్వ్ లోనే ఉంది, బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ తన లీగల్ టీంతో, ఎందుకంటే నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఈ రోజు నా ఇంట్లో కార్యక్రమం ఉంది, సో నా ఇంట్లో ఏదో ఒకటి ఇంప్లాంటేషన్ చేసి, అంటే లేనిది సృష్టించి క్రియేట్ చేసి ఇంట్లో పెట్టి దాన్ని దొరకబట్టినట్టుగా ఒకటి సీన్ చిత్రీకరించి నన్ను అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత తొందరపడాల్సినటువంటి అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కేవలం రైతు భరోసా నుంచి డైవర్ట్ చేయడానికే, రైతుల్లో వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ రోజు ఓ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇటు కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో కాసేపు చూసి వెళ్ళిపోతాను, నేను కూడా నా దారిలో వెళ్ళిపోతాను, నేనైతే విచారణకు వచ్చాను, నా లీగల్ టీంతో నేను విచారణకు వచ్చాను, వాళ్ళు విచారణ చేస్తే చేయండి, నా లీగల్ టీం ముందే నాకు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు, లేదంటే వాళ్ళ ఇష్టం, నేనైతే వెళ్ళిపోతానంటూ నా దారిలో వెళ్ళిపోతానంటూ కూడా కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, పోలీసులు ఏం చెప్తారు అన్నది మాత్రం, అంటే ఏం చేయబోతున్నారు ఇప్పటికీ అక్కడ ఇప్పటికే 30 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం ముందే కారులోనే వెయిట్ చేస్తున్నారు కేటీఆర్ అనేది ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరొక కామెంట్ కూడా చేస్తున్నారు, అన్ని విధంగా విచారణ పిలిచి ఇంట్లో రైడ్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా 2-3 సార్లు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కేటీఆర్. అంత ధీమాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ అందింది అనుకోవచ్చా? ఉండొచ్చు, ఏదో ఇన్ఫర్మేషన్ లేనిది అంటే ఏదో క్రియేట్ చేస్తున్నారు, ఏదో ఐసీబీ అధికారులు ఇంకో 15-20 మినిట్స్ లోనే నా ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నది సమాచారం కేటీఆర్ కు ఎట్లా అందింది ఏమిటి అన్నది తెలియదు. ఒకవేళ అంటే ఇటు విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో ఇంట్లో సోదాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది కూడా ప్రధానంగా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ చేసింది. ఆ రోజు గవర్నమెంట్ చేసినటువంటి ప్రపోజలే, ఇందులో ఎక్కడా ఇంటికి సంబంధం లేదు, అధికారులకు నేనే ఆదేశం ఇచ్చాను, ఆ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నాను, మా ప్రభుత్వం ఉంది, నేను మంత్రిగా ఆదేశించాను, అది గవర్నమెంట్ దగ్గర ఉంది, పూర్తి లెక్క ఉంది. ఆ రోజు గవర్నమెంటే, ఈ రోజు గవర్నమెంటే, పార్టీలు మారుండొచ్చు, దానికి నాకు ఇంటికి వెళ్ళి వెతకాల్సినటువంటి అవసరం ఏముంది? సో లెక్కంతా గవర్నమెంట్ దగ్గరే ఉంది కదా, నా ఇంట్లో వెతకాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఏదో నా ఇంట్లో ఇంప్లాంటేషన్ చేస్తున్నారు, ఇంట్లో ఏదో పెట్టి నన్ను లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి సృష్టించేటువంటి
ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ కోర్టులో తీర్పు ఉంది, కోర్టులో ఇంకా రిజర్వ్ లో ఉంది, అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరోవైపు కోర్టు తీర్పు ఏమొస్తుంది అన్నది కనీసం ఓపిక కూడా లేకుండా ఏదో ఒకటి క్రియేట్ చేసి అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రాష్ట్రంలో. రైతుల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ మాటల్లో కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇప్పటికీ ప్రస్తుతానికి కేటీఆర్ ఇంకా కారులోనే ఉన్నారు. సో మరి కాసేపు చూసి ఇంకో 20 నిమిషాలు చూసి నా దారిలోనే వెళ్ళిపోతా అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారు, పోలీసులు ఏం చేస్తారు, లీగల్ టీమ్ తో విచారణకు పంపిస్తారా, అలౌ చేస్తారా లేదన్నది చూడాలి ఆశ. శ్రీకాంత్, 2 పాయింట్స్, ఒకవేళ రైట్ చేస్తే దొరుకుతాయి, ఏదో విధంగా పత్రాలు అక్కడ పెట్టి నన్ను ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, ఇరికించి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, ఈ ప్రశ్నించే గొంతుకులు ఉండద్దు, 420 హామీలకు సంబంధించి ఎన్ని అరెస్టులు చేసినా ఏ విధంగా మమ్మల్ని టార్గెట్ చేసినప్పటికీ కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలు గమనించాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 30 నిమిషాలు అయింది కేటీఆర్ అదే వెహికల్లో కూర్చొని, అది కూడా రిపోర్టర్స్ అడిగారు, కనీసం లోపలికి కూడా అడగలేదంటే ఓకే అది వాళ్ళకి సంబంధించిన విచక్షణ, ఇక్కడే ఉంచారని చెప్పి. మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ అనేది? విచారణకి హాజరవుతారా? ఒకవేళ ఏసీబీ అధికారులు లాయర్తో పంపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? గతంలోనే కేటీఆర్ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు, ఫిక్స్ అయి ఉన్నారు. కేటీఆర్ స్వయంగా చెప్పారు, ఏ కేసులోనైనా అరెస్ట్ కావచ్చు, పోరాటాలకి సిద్ధం అవ్వండి అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే తన కార్యకర్తలకు చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ అరెస్ట్ ఇప్పుడు ఈ రోజు అనే కాదు, అరెస్ట్ అవుతారా లేదని ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సో గతంలో ఇప్పటికీ ఒక 4-5 సార్లు 4-5 అంశాల్లో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అన్నది ఒక భారీగా జరిగినటువంటి ప్రచారం. సో కేటీఆర్ అరెస్ట్ ఇంతవరకు కాలేదు. తన ఇంట్లో ఫామ్ హౌస్ లో ఏదో డ్రగ్స్ బయటపడ్డాయి. సో కేటీఆర్ ప్రోత్సహించారా, గత ప్రభుత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఇంకెంత జరిగి ఉండాలి అన్నది అంశం బయటకు వచ్చింది. సో అంశంలో కూడా కేటీఆర్ అరెస్ట్ ఎందుకంటే పక్క ఆధారాలు ప్రూవ్ అయింది ఎక్కడ లేదు. సో అక్కడ కేటీఆర్ ఫ్యామిలీ కూడా ఉన్నారు అన్నటువంటి ఒక వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత లగచర్ల రైతుల విషయంలో కూడా కేటీఆర్ దీని వెనకాల ఉన్నారు, సూత్రధారి కేటీఆర్ అంటూ కేటీఆర్ అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అమృత్ టెండర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కేటీఆర్ అప్పుడు లేవనెత్తడం జరిగింది. సో అంతేకాదు ఢిల్లీ కాలబేరానికి పోయారు అరెస్ట్ కాకుండా ఉండడానికి అంటూ కూడా కొన్ని వాదనలు వచ్చాయి. సో ఇట్లా రకరకాల అంశాల్లో అటు అంటే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి దీంట్లో అరెస్ట్ అవుతున్నారు అన్నది వచ్చింది. కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ కి కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్క్వాష్ అంటే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా కేటీఆర్ పిటిషన్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. కొంతవరకు ఆ రోజు కేటీఆర్ కు ఊరట కలిగింది. సో ఆ అంశంలోనే ఇది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం అంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో ఇంకా తీర్పు రిజర్వ్ లోనే ఉంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, కేటీఆర్ ని విచారించాలా లేదా, అరెస్ట్ చేయాలా ఉందా అనేది ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో రేపు ఈ రోజు ఏసీబీ, రేపు ఈడీ విచారించేటువంటి ఛాన్స్ ఉన్నాయి. మీన్స్ ఆల్రెడీ నోటీసులు కూడా రావడం జరిగింది ఈ ముగ్గురికి కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు ఒక హై డ్రామా మాత్రం నడుస్తోంది. కేటీఆర్ ని విచారించడం ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. లీగల్ టీం ఉంటే వచ్చేటువంటి సమస్య ఏంటి, లీగల్ టీం ముందు ఎందుకు విచారించకూడదు అన్నది ప్రధానంగా కేటీఆర్ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో లీగల్ టీం లేదు. ఆయనను పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. సో ఈ క్రమంలో లేనిది క్రియేట్ చేసి సృష్టించి ఏదైతే ఆ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందో, ఎఫ్ఐఆర్ కాపీ ఉందో, సో దాంట్లో కేటీఆర్ పేరుని ఇన్వాల్వ్ చేస్తూ రాయడం జరిగింది. ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ఒక లేఖ బయటకు రాయడం జరిగింది. ఎక్కడా కేసు అంటే కేటీఆర్ పేరు ఎక్కడా వాడలేదు, నాకు తెలియకుండా నా సంతకాలు తీసుకొని వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసినటువంటి స్టేట్మెంట్ అదంటూ కూడా ఆయన లోపల నుంచి జైలు నుంచి ఒక లేఖ బయటకు రాయడం జరిగింది తన అడ్వకేట్ ద్వారా. సో మళ్ళీ అట్లాంటి కుట్రలే కేటీఆర్ విషయంలో ప్రభుత్వం చేయబోతోంది, రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అరెస్ట్ అనేదే పాయింట్. అరెస్ట్ చేయడానికే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయనేది ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయినారు కాబట్టి. సో కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి టైంలో అటు ప్రభుత్వం కూడా రకరకాల వ్యూహాలతో వస్తుంటే, రకరకాల కేసుల్ని వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఇటు కేటీఆర్ కూడా అంతే తెలివిగా అటు కోర్టులను ఇటు చట్టాలని ఆశ్రయిస్తున్నారు. ఈ రోజు కూడా లీగల్ టీం ను ముందు పెట్టుకోవడానికి కారణం కూడా పూర్తిగా లీగలైజ్డ్ గా అన్ని అంశాలు చర్చించుకున్న తర్వాత, లీగల్ టీం తో మాట్లాడుకున్న తర్వాతనే తన లీగల్ టీం తో ఈ రోజు ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. సో ఇక్కడ ఏం జరగబోతోంది, కేటీఆర్ ని విచారిస్తారా తన లీగల్ టీం ముందు, లేదంటే
ఏం చేయబోతున్నారన్నది చూడాలి. ఇంకొక డేట్ ఏమైనా పెడతారా, లేదంటే కేటీఆర్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారా? మరి కాసేపట్లో ఏసీబీ సోదాలు కేటీఆర్ ఇంట్లో జరగబోతున్నాయా అన్నది చూడాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని ఇంకా కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో చూడాలి ఆశ ఏం జరగబోతుందో, ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నానంటే, మనం ఒక ఉత్కంఠకైతే తెర పడిందని అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైతే విచారణకి హాజరవుతారో లేదా అనేది విషయానికైతే విచారణకి హాజరవడానికి బయలుదేరారు. ఇంటి దగ్గర నుంచి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కానీ అక్కడ డాక్యుమెంట్స్ కావాలి. కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే కనుక ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలని అడిగితే మేము మీ లీగల్ టీంతో అయితే పంపము, సింగిల్గా రండి అని. సింగిల్గా అయితే నేను రాను, రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు, గతంలో ఏదైతే పట్టణ నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందో ఆ విధంగా నాకు జరగదని చెప్పి నాకు నమ్మకం లేదు. కాబట్టి నేనైతే నా లాయర్స్తో వస్తాను, ఒకవేళ రాకూడదని చెప్పి లిఖితపూర్వకంగా ఉంటే చూపించినంటూ కేటీఆర్ అడిగినటువంటి సందర్భం. పోలీసులు దాని గురించి చూశారు. 30 మినిట్స్ పాటు కేటీఆర్ అక్కడ వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడే ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనుతిరిగినట్టు తెలుస్తోంది ఇంటికి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏదైతే మనం ఇంతకుముందు పోలీసుల గురించి మాట్లాడుకున్నామో, పోలీసులు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా ఏసీబీ విచారణకు, ఇంక్లూడింగ్ లాయర్స్తో అని చెప్పి, వాళ్ళ విచారణకైతే కేటీఆర్ ఒక్కరిని అనుమతించడంతో కేటీఆర్ అయితే వెనుతిరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుదామని చెప్పేసి ఆయన నివాసం నుంచి బయలుదేరి ఏసీబీ ఆఫీస్ కు వచ్చారు. ఏసీబీ ఆఫీస్ కి కొద్ది దూరంలోనే ఆగిపోయారు. తనతో పాటు తన అడ్వకేట్ ని అనుమతించాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. కానీ ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులు తను ఒక్కరినే హాజరవ్వాల్సి ఉంది కాబట్టి ఆయన కేటీఆర్ ను మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు కావచ్చు, లేకపోతే దాదాపుగా అరగంటకు పైగా ఏసీబీ కార్యాలయం బయటే కేటీఆర్ వెయిట్ చేశారు. ఆయన అడ్వకేట్ ని అనుమతించకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గతంలో ఆయన లగిచర్ల కేసుకు సంబంధించి ఆయన చెప్తూ వస్తున్నారు. లగిచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఇరికించారు. ఆయన్ని విచారణకి తీసుకెళ్లి బలవంతంగా సంతకాలు చేయించి ఆయనపై కుట్ర కేసు నమోదు చేశారు. ఈ రోజు కూడా తను ఒక్కరిని కనుక లోపలికి వెళ్తే ఏసీబీ అధికారులు అదే చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేటీఆర్ చాలా సంచలనమైనటువంటి ఆరోపణలకు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తాను ఏసీబీ విచారణలో ఉండగానే తన ఇంటిపై కూడా రైడ్ చేసే అవకాశాలున్నాయి అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి అయితే ఆయన ఏసీబీ అధికారుల ముందు హాజరవకుండానే ప్రస్తుతం వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తనకున్నటువంటి హక్కును ఏసీబీ అధికారులు కాలరాస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక అల్లు అర్జున్ కేసును కూడా చూసాం. ఇక ఈ మధ్య కాలంలో సినిమా కంటే కూడా ఎక్కువ డ్రామా క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇక ఆయన ఏసీబీ అధికారుల ముందు హాజరు కాకుండానే వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా ఏసీబీ అధికారులకు హాజరయ్యేందుకు వాళ్ళకు ఒక నోటు ఇచ్చి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. కానీ ఏసీబీ అధికారులు దానికి అనుమతి ఇవ్వలేదు. ఆయన ఖచ్చితంగా ఆయన సింగిల్ గా రావాలి, అడ్వకేట్ ని అనుమతించమని చెప్పేసి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఇటు ఏసీబీ అధికారుల నుంచి స్పష్టంగా తన అడ్వకేట్ ని తీసుకొని హాజరవుతాను అని చెప్పేసి కేటీఆర్ చెప్పినప్పుడు ఏసీబీ అధికారుల నుంచి ఒక స్పష్టత రాకపోవడం, ఆయన దాదాపుగా అరగంట పాటు వెయిట్ చేసి ఆయన విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఏసీబీ అధికారులు విచారణ పిలిచింది కేటీఆర్ ని. సో ఏసీబీ మరొక రోజు ఏమన్నా పిలిచే అవకాశం కనిపిస్తుంది. అప్పుడైనా
ఇవి అసలు ఉన్నాయి లిఖితపూర్వకంగా ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా తెలిసే అవకాశం ఉంటుందా? కేటీఆర్ అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఇది రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు, నేను నా లాయర్ తోనే వెళ్తానని చెప్పి. పోలీసులు కూడా దాన్ని ధీటుగా చెప్తున్నారు, మేము లాయర్ తో పర్మిషన్ ఇవ్వమని చెప్పి. ఈ రోజు వరకు విచారణకైతే ఇంకా బ్రేక్ పడిందని అనుకోవచ్చా? మరొక డేట్ ఏదైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఏసీబీ అధికారులు? మరి ఇప్పుడు కేటీఆర్ వెయిట్ చేసే తను వెళ్తున్నారు. ఏసీబీ అధికారులకు తను సమాచారం ఇచ్చారు, ఖచ్చితంగా తన అడ్వకేట్ ని అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఏసీబీ అధికారుల నుంచి ఒక స్పష్టత అయితే రాలేదు. అరగంట పాటు ఆయన వెయిట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులు ఈ రోజు ఆయన విచారణకు హాజరు కాలేదని భావించి మరోసారి నోటీసులు ఇస్తారా? అదే విషయాన్ని హైకోర్టు కూడా ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేటీఆర్ మాత్రం తనకున్నటువంటి స్వేచ్ఛను ఏసీబీ అధికారులు కావచ్చు, రేవంత్ సర్కార్ కాల రాస్తుంది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఇక మరి రేపు ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈడీ విచారణకు కూడా ఆయన సింగిల్ గా హాజరవుతారా, లేకపోతే ఆయన అడ్వకేట్స్ తీసుకుని హాజరవుతారా అనేది కూడా చూడాలి. ఒకవేళ ఆయన సమయం కూడా కోరుతారా, రేపు తాను ఈడీ విచారణ ముందు హాజరు అవ్వలేను, తర్వాత హాజరవుతాను అని చెప్పేసి వివరణ ఇస్తారా? ఏసీబీ అధికారులకు ఇటు ఈడీ అధికారులకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది అది కూడా ఒక ఉత్కంఠగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ రోజు మాత్రం కేటీఆర్ చాలా ఆరోపణలు చేశారు ఇటు ప్రభుత్వంపై, రేవంత్ సర్కార్ పై. రేవంత్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, రేవంత్ సర్కార్ తనపై కేసులు నమోదు చేసి తన అప్రతిష్ట పాలు చేయాలని చూస్తుంది. ఇటు రైతు భరోసాపై ప్రశ్నిస్తే ఈ రోజు విచారణకు పిలిచారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి నిలదీయాలి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిస్తున్నారు. ఇక తన ఇంట్లో తన మామగారి 2వ సంవత్సరికం ఉంది, ఆ కార్యక్రమాల్లో ఏర్పాట్లలో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. తన ఇంటిపై కూడా రైడ్ చేసే అవకాశం ఉంది అన్న ఆరోపణలు కూడా ఆయన చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక మరి ఈ రోజు విచారణకు సంబంధించి ప్రస్తుతానికి ఆయన వెనుదిరిగిన క్రమంలో ఈ రోజు ఏసీబీ అధికారుల ముందు ఆయన ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే లేదు. మరి ఏసీబీ అధికారులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ సమయంలోనే మరి అడ్వకేట్ ని తీసుకుని వచ్చే విధంగా ఏసీబీ అధికారులు అనుమతిస్తారా అనేది చూడాలి. లేకపోతే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి విచారణకు తన అడ్వకేట్ ని అనుమతించాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించి ఆ తర్వాత ఇంకొక పాయింట్ కూడా హైలైట్ చేశారు కేటీఆర్. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కోర్టులో ఉంది, 200 పేజీల కౌంటర్ ని గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. నేను కూడా మాట్లాడడం జరిగింది, గంటల పాటు వాదనలు జరిగాయి. 31వ తేదీ వరకు రిజర్వ్ లో ఉంచింది తీర్పు అనేది కోర్టు. ఈ టైంలో ఎట్లా విచారణ పిలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ కోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పుడు విచారణకి పిలవకూడదా, లేదంటే దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి? ఏసీబీకి హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందనే చెప్పాలి. కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అనేది ఒకటి. ఇంకొకటి, ఈ కేసులో ఇప్పటికే ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయ్యాయి, తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఇక విచారణను కొనసాగించవచ్చు అని చెప్పేసి విచారణకు కేటీఆర్ హాజరు కావాలి, దర్యాప్తుకు సహకరించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకే ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ కోర్టు విచారణ క్రాష్ పిటిషన్ సంబంధించి కావచ్చు, కోర్టులో హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉండొచ్చు. కానీ ఏసీబీ మాత్రం తన దర్యాప్తుని కొనసాగించుకోవచ్చు అని కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకే ఏసీబీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేటీఆర్ ని ఈ రోజు విచారణకు పిలిచారు. ఆ విచారణలో కేటీఆర్ కి ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన విచారణ కూడా హాజరయ్యేందుకు ఆయన నివాసం నుంచి బయలుదేరారు. కానీ తన అడ్వకేట్ ని ఏసీబీ ఆఫీస్ లోకి కావచ్చు, ఆ విచారణకు ఆయన అడ్వకేట్ ని అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు ఇక ఈ దర్యాప్తు ఎటు మలుపు తిరుగుతుంది, మరి ఏసీబీ అధికారులు మళ్ళీ కేటీఆర్ ని విచారణకు పిలుస్తారా, ఒకవేళ మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలుస్తారా? ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఇటు అరెస్ట్ కు సంబంధించి కీలకంగా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసే విధంగా, అంటే విచారణ సమయంలో అరెస్ట్ చేసే విధంగా కూడా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ వాదించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. yes, మనం చూస్తున్నాం ఏసీబీ ఆఫీస్ ముందు దాదాపుగా 40 నిమిషాల పాటు వెయిట్ చేశారు కేటీఆర్. 40 నిమిషాల తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి
వెనుదిరిగారు, తెలంగాణ భవన్కి చేరుకున్నారు. అయితే రేపు ఈడీ విచారణ ఉంది, రేపు విచారణకి హాజరవుతారా? హాజరైతే లీగల్ టీంతో పాటు వెళ్తారా, లేదంటే లీగల్ టీంతో పర్మిషన్ లేదు అని చెప్పి ఈడీ చెప్పే అవకాశాలు ఉన్నాయా? మరి ఈ రోజు ఏసీబీ అధికారులు ఆడి ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఏసీబీ అధికారులు మరొక రోజు ఏదైనా డేట్ చెప్పి ఆ రోజు విచారణకు రమ్మని చెప్పి కేటీఆర్ని పిలుస్తారా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఈ రోజు విచారణకి హాజరయ్యే ముందు ఏదైతే ఏసీబీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడారో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. నన్నిటి విచారణకి పిలిపించి ఆడి కోర్టులో రిజర్వ్ చేసిన తీర్పు నేను క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత 31వ తేదీ వరకు రిజర్వ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు విచారణకి ఎట్లా పిలుస్తారు? ఓకే, చట్టం మీద నాకు నమ్మకం ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను విచారణకి హాజరవుతానని చెప్పాను. ఇటుపక్క నన్ను విచారణకి పిలిపించి అటు నా ఇంట్లో రైట్స్ చేసి లేనివి సృష్టించి పత్రాలు ఏదైనా డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టి ఇదిగో మీ ఇంట్లో ఈ డాక్యుమెంట్స్ దొరికాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, అరెస్ట్ చేయడానికి ఏదో విధంగా కార్యక్రమం సిద్ధం చేసుకున్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే డైరెక్ట్గా ఏసీబీ ఆఫీస్ నుంచి అయితే కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు మరొక డేట్ పిలిచి విచారణకి పిలుస్తారా, లేదంటే రేపు ఈడీ విచారణకి కేటీఆర్ హాజరవుతారా కారా అనేది వెయిట్ చేసి చూద్దాం. బట్ మనం చూస్తున్నాం మరి ఏసీబీ ఈ రోజు విచారణ అయితే జరగలేదు. కేటీఆర్ని ఏదైతే విచారణ చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, కేటీఆర్ అయితే ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కి చేరుకున్నారు. 40 నిమిషాల పాటు దాదాపు 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అటుపక్క పోలీసు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం, లిఖితపూర్వకంగా ఉంటే చూపించమని చెప్పి అక్కడ నోట్ చేస్తున్నారు కేటీఆర్. సో మరొక రోజు పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఇంకా ఏసీబీ రియాక్షన్ ఏంటి అన్నది మనం వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు విచారణకు రమ్మన్నారు, కేటీఆర్ విచారణకు వెళ్లారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే గేట్ వరకు వెళ్ళడమా, గేట్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడమా, ఇది కాదు. అందుకే కేటీఆర్ ఒక పాయింట్ ఏమన్నారంటే లిఖిత పూర్వకంగా ఎక్కడా రాసి లేదు విచారణకు ఇట్లా లాయర్లతో కావద్దన్నది. సో యాజ్ పర్ విషయం ఏంటంటే ఏసీబీ చెప్పిన దాని ప్రకారం ఈ రోజు కేటీఆర్ విచారణ హాజరు కాలేదు. బట్ ఆయన పాయింట్ ఏంటంటే పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. నాకు లాయర్లు ఉండాలి అన్నది ఆయన పోలీసులతో చేసినటువంటి అంశం. సో లాయర్లు అనుమతించలేదు. అంతా లోకల్ గా జరిగింది తప్ప ఎక్కడ కూడా పేపర్ గా గానీ పత్రంగా గానీ జరగలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో కేటీఆర్ తిరిగి మళ్ళీ తెలంగాణ భవన్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినటువంటి క్రమంలో కూడా ఏసీబీ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. ఇంకా అదొక సస్పెన్స్ మాత్రం కనిపిస్తోంది. మరోవైపు ఈడీ విచారణ రేపు హాజరవుతారా అంటే ఇప్పటికే కేటీఆర్ ఒకటి స్పష్టంగా చెప్పడం జరిగింది, చట్టాలను గౌరవిస్తాను, విచారణ హాజరవుతారన్నారు. సో రేపటి విషయంలో కూడా కేటీఆర్ సేమ్ స్ట్రాటజీ ప్లే చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈడీ విచారణకు తన అడ్వకేట్ తోడు వెళ్తారు. అండ్ గతంలో కూడా మనం చూసాము కవిత విషయంలో కూడా ఇట్లాంటి పరిణామాలు మనం చూసాం. కవిత విషయంలో కూడా, సో కేటీఆర్ విషయంలో కూడా మేబీ మనం అట్లానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విచారణ ఖచ్చితంగా కేటీఆర్ హాజరు అవుతారనే అనిపిస్తోంది ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం. బట్ ఇప్పుడు ఏసీబీ ఏం తీసుకోబోతోంది, ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతోంది అన్నది మాత్రం ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. బట్ ఏదేమైనా కానీ రాష్ట్రం అంతా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సో తెలంగాణ భవన్ కు చేరుకున్నటువంటి క్రమంలో ఏసీబీ తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ ని ఏమైనా విచారిస్తారా, లేదంటే మళ్ళీ కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది, నేను వెళ్ళాను తను నన్ను అనుమతించలేదు అంటూ కూడా తను కోర్టులో చెప్పుకుంటారా? సో కోర్టు తీర్పు ఆల్రెడీ ఇప్పటికే రిజర్వ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ని అంశాల మధ్యలో ఇందాక మీరు అడిగినట్టు అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తప్ప ఇక్కడ ఇంతవరకు ఎక్కడ కూడా క్లారిటీ మాత్రం లేదు. ఆ క్లారిటీ అయితే మిస్ అవుతుంది ఆశ. సో ఏదేమైనా కేటీఆర్ ప్రస్తుతానికి తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో తెలంగాణ భవన్ నుండి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నది చూడాలి. మరోవైపు పొద్దు నుంచి కేటీఆర్ లేవనెత్తినటువంటి అంశం తనను డైవర్ట్ చేసి విచారణ పేరుతో డైవర్ట్ చేసి తన ఇంట్లో ఏసీబీ అంటే సోదాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. లేనిది ఒకటి ఇంట్లో క్రియేట్ చేసి దాంట్లో ఇరికించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తోంది. సో ఖచ్చితంగా దీన్ని తిప్పికొడతాను. నేను నా లీగల్ టీమ్ తో మాత్రమే అటెండ్ అవుతాను, లేదంటే పట్నం నరేందర్ రెడ్డికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో సో అట్లాంటి పరిస్థితిని మళ్ళీ వీళ్ళు క్రియేట్ చేయారా అన్నది చెప్పలేము. సో ఖచ్చితంగా వీళ్ళ మీద నమ్మకం లేదు, చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది తప్ప పోలీసుల మీద నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. సో అందుకే నేను చట్టాన్ని నమ్ముకున్నా, న్యాయం నమ్ముకున్నా అంటూ కూడా కేటీఆర్ మొదటి నుంచి పదే చెప్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సో నెక్స్ట్ ఫేజ్ ఏముండబోతుంది అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
కేసు అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు, అందుకే అడిగాం. అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్ గా ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్ తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతో పాటు ఇంకా ఏమంటున్నారంటే, మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. నా మీద పెట్టిన కేసు. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గరలా లాయర్లతో పాటు ఎదురు చూసిన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీసు లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీసు బయటే ఉండిపోయారు కేటీఆర్. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరెందుకు చెప్తుంది? యూఆర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా. ఇంటెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చే అవసరం లేదు, పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రా గౌరవించి, చట్టాన్ని గౌరవించి హైకోర్టులో ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీసు లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీసు బయటే ఉండిపోయారు. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్. పోలీసులపై తనకు నమ్మకం లేదని, ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. తన స్టేట్మెంట్ ను రాతపూర్వకంగా ఎస్పీకి ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. లాయర్లు ఉంటేనే తన హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీస్ లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీస్ బయటే ఉండిపోయారు కేటీఆర్. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి.
కేటీఆర్ ఏసీబీ విచారణలో ఈ రోజు బిగ్ స్టిచ్ చోటు చేసుకుందనే చెప్పాలి. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఆయన ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్ కి బయలుదేరారు. 10 గంటలకు కరెక్ట్ గా ఆయన నందినగర్ నివాసం నుంచి బయలుదేరి 9:50కి ఆయన నందినగర్ నివాసం నుంచి బయలుదేరి 10:05 ఏసీబీ ఆఫీస్ కి దగ్గరలోకి చేరుకున్నారు. ఏసీబీ ఆఫీస్ కంటే ముందుగా అంటే బ్యారికేడ్స్ పెట్టిన వరకు ఆయన చేరుకున్నారు. ఇంకా అక్కడ తనతో పాటు ఆయన అడ్వకేట్ ని కూడా అనుమతించాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఏసీబీ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దాదాపుగా 30 నిమిషాల పాటు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ బయటే వెయిట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు ఆ సమయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కుట్ర చేస్తుంది, అందులో భాగంగానే కేసు నమోదు చేసింది, ఈ కేసులో తనని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చూస్తుంది అని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ రోజు తనని ఏసీబీ విచారణ పిలిచి అదే సమయంలో తన ఇంటిపై రైడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పేసి కూడా కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దాదాపుగా 30 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయటే ఆయన వెయిట్ చేశారు. ఏసీబీ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఆయన అడ్వకేట్స్ ని లోపలికి అనుమతించే విషయంలో కేటీఆర్ ఒక్కరే రావాలి అని చెప్పేసి తాము నోటీసులు ఇచ్చామా, అదే విధంగా కేటీఆర్ ఒక్కరే రావాలి అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ తర్వాత ఏసీబీ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో కేటీఆర్ అయితే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక కేటీఆర్ ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఇక వ్యక్తిగా తనకున్నటువంటి హక్కులను కూడా కాలరాయాలి అని చెప్పేసి చూస్తుంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో కూడా తన బామర్ది ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. అదే విధంగా ఈ రోజు తన ఇంటిపై కూడా రైడ్ చేసే స్కెచ్ వేశారు అన్నది కేటీఆర్ ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా తన మామ రెండో సంవత్సరికం ఉంది, కుటుంబ సభ్యులంతా అందులో నిమగ్నమయ్యారు. రేవంత్ సర్కార్ కి కనీసం అటువంటి అంటే ఎటువంటి దయాదాక్షిణ లేకుండా కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా కామెంట్స్ చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఏసీబీ అధికారులు ఆయన అడ్వకేట్ ని అనుమతించకపోవడంతో ఆయన ఒక నోటుని ఏఎస్పీకి ఇచ్చి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. మరి తర్వాత ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. హైకోర్టులో కూడా ఇప్పటికే కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు కూడా తీర్పుని రిజర్వ్ చేసింది. హైకోర్టు ఎప్పుడు తీర్పును వెలువరుస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందనే చెప్పాలి. మరోవైపు ఏసీబీ కూడా మరి మరోసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకి హాజరు కమ్మంటుందా లేదా ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక కేటీఆర్ కూడా తన విచారణ సమయంలో అడ్వకేట్ ని అనుమతించే విధంగా హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా కొన్ని కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు తుది తీర్పు వెలువడే వరకు. అంతేకాకుండా ఇక ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణకు సహకరించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో తాము చట్టాన్ని గౌరవించే ఈ రోజు విచారణకు హాజరయ్యాను, చట్టం మీద తమకు నమ్మకం ఉంది కాబట్టి విచారణకు వచ్చాను. కానీ ఇక్కడ ఏసీబీ అధికారులు కావచ్చు, పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదు. అసలు తనకు అడ్వకేట్ ని తీసుకొని వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది, పౌరునికి ఉన్న స్వేచ్ఛను కూడా వాళ్ళు చాలా రాస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ అయితే ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతమైన తెలంగాణ భవన్ కి కూడా చేరుకున్నారు. మరి కాసేపటి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇటు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇక అన్ని సమస్య 6 గ్యారెంటీలపై ప్రభుత్వంపై చేస్తున్నటువంటి పోరాటానికి తమల్ని బీఆర్ఎస్ నేతలు కావచ్చు తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తుంది అని కేటీఆర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ కేసు సంబంధించి మరి ఏసీబీ ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సి ఉంది. మరోసారి నోటీసులు ఇస్తుందా లేకపోతే హైకోర్టుకి కూడా కేటీఆర్ విచారణకు సహకరించలేదు, ఏసీబీ ఆఫీస్ కి రాలేదు అని చెప్పేసి హైకోర్టు ముందు ఏం జరగబోతుంది అనేది చూడాలి. మరోవైపు రేపు ఈడీ విచారణ కూడా ఉంది. మరి ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఈడీ
సంబంధించి ఇద్దరు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి వాళ్ళిద్దరు కూడా తమకు కొంత సమయం కావాలి అని చెప్పేసి ఈడీకి రిప్లై ఇచ్చారు. ఈడీ కూడా మరోసారి నోటీసులు ఇచ్చి వాళ్ళని హాజరు కావాలి అని చెప్పేసి సమన్లు అయితే జారీ చేసింది. ఇక మరోవైపు ఇటు ఈడీ ఎదుట రేపు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇక రేపు ఏం జరగబోతుంది, ఈడీకి రిప్లై ఇస్తారా, ఈడీ ముందు విచారణకు హాజరవుతారా, ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది. రేపు ఈడీకి కూడా హాజరై ఆయన విచారణ సహకరిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక రేపు విచారణకు హాజరు కాకుండా సమయం కోరుతారా అనేది కూడా ఆయన తన న్యాయ నిపుణులతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీసు లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీసు బయట ఉండిపోయారు కేటీఆర్. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్. పోలీసులపై తనకు నమ్మకం లేదని, ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. తన స్టేట్మెంట్ను రాతపూర్వకంగా ఎస్పీకి ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. లాయర్లు ఉంటేనే తన హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్.